హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మన సబ్స్క్రైబర్లో ఒకరు గోంగూర రొయ్యలు కర్రీని అయితే చేయమని కామెంట్ చేశారు. వారి కోరిక మేరకు అయితే ఈ రెసిపీ చేయబోతున్నాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. నేనైతే గోంగూర రొయ్యల కోసం ఒక 500 గ్రామ్స్ రొయ్యలను అయితే తీసుకున్నానండి. ఇవి పొట్టు తీసి క్లీన్ చేసేసరికి ఒక 300 గ్రామ్స్ అయితే అయినాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న రొయ్యలు అయితే మీరు ఒక అరగంట పాటు పక్కనైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే వెంటనైనా వండేసుకోవచ్చు అండి. నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక రొయ్యలను అయితే వేసేసుకుందామండి. ఇలా మాడిపోకుండా కలుపుతూ ఉండండి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా రొయ్యలు అయితే ఫ్రై అయిపోయాయండి. వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. నేనైతే ఒక పెద్ద సైజ్ కట్ట గోంగూరను అయితే తీసుకున్నానండి. దీన్ని వలిచి నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే కళాయిలో మనం ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఒకసారి అయితే కలిపేసుకొని దీనిపైన అయితే మూత పెట్టేసుకోండి. బాగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాల పాటు అయితే ఉడికించుకోండి. దీన్ని అయితే ఒకసారి ఇలా మూత తీసుకుని చూసుకుందాం. చూసారు కదా, గోంగూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చిందండి. దీన్ని అయితే మెత్తగా ఇలా మ్యాష్ చేసేసుకోండి. మీ దగ్గర పప్పు గుత్తుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా, ఇలా అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. నేనైతే స్టవ్ మీద మరో కళాయిని అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక కప్పు ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా ఆనియన్స్ని వేసుకొని ఒకసారిగా కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి, లేదంటే మాడిపోతాయి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయండి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. నేనైతే రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయలను అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా వచ్చి రుచి చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్నాక ఇది కూడా కలిపేసుకోండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఇలా దంచి వేసుకుంటే స్మెల్ అనేది ఒకసారి మీరే చూడండి, తేడా తెలుస్తుంది. అలానే దీంట్లో ఒక కప్పు టమాటో ముక్కలను కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఇలా ఒకసారి మూత అయితే తీసుకొని చూసుకోండి. చూసారు కదా, ఇలా ఆనియన్స్ టమాటోస్ కూడా మగ్గిపోయే దగ్గరికి ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం, అలాగే సరిపడా సాల్ట్, ఒక 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక 2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని దీని అంతటిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. గోంగూర అనేది పులుపు కాబట్టి దీంట్లో ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి. మీరైతే చూసుకుని వేసుకోండి. మసాలాలన్నీ ఇలా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే రొయ్యలను కూడా వేసేసుకుందాం. రొయ్యలను వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇవైతే ఇలా ఫ్రై అయిపోయాయి. దీంట్లోనే గోంగూరను కూడా వేసేసుకుందాం. ఇలా గోంగూర రొయ్యలు కలిసేలా అయితే మొత్తం బాగా కలిపేసుకోండి ఒకసారి ఇలా. చూసారు కదా, ఇలా అయితే చక్కగా ఒక 1 మినిట్ పాటు అయితే దీన్ని ఇలా ఉడిపించుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. రొయ్యలు గోంగూర కూర అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందండి, మరి పలుచగా అయితే చేసుకోకండి. ఇప్పుడైతే దీన్ని ఉప్పు కారం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మూత అయితే పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వండి. ఇలా ఒకసారి అయితే మూత తీసుకుని చూసుకుందాం. చూసారు కదా, ఇలా అయితే ఉడికిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, రొయ్యలు గోంగూర అనేది ఎంత మంచిగా కుక్ అయ్యాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.